చూడండి. హలో ఫ్రెండ్స్, చూడండి, ఈయన మన సింగభూపాలెం గ్రామం, చిన్న కుగ్రామం. ఇది సుజాతానగర్ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఉన్నది. ఈయన పేరు రాములు. ఈయన మంచి సాయి రాములు గారు, మంచి రైతు. ఈయన చిన్నప్పటి నుంచి వీళ్ళంతా కూడా వ్యవసాయ ఆధారంగానే జీవనాన్ని గడుపుతూ ఉన్నారు. చూడండి, అందరూ ఈ రోజుల్లో ఈ జెర్సీ ఆవులని, హైబ్రిడ్ ఆవులని పెంచుతారు. వీళ్ళు మాత్రం ప్యూర్ నాటు ఆవుల్ని చూడండి. ఇవ్వండి, ప్యూర్ నాటు ఆవులు చూస్తున్నారు కదా. ఈ రాములు గారి నాటి ఆవులు ఇవన్నీ కూడా వీళ్ళు నాటు ఆవుల్ని పెంచుతూ వీటిని వ్యవసాయంగా ఉపయోగించుకుంటూ ఉంటారు. వాటి నుంచి మళ్ళీ పాలు వాటిని కూడా వాళ్ళు తీసుకొని అమ్ముకుంటూ ఉంటారు. ఈ నాటు ఆవులు చూడండి, నాటు గేదె చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నాటు గేదె, నాటు ఆవులు. ఈ రోజుల్లో అన్నీ కూడా హైబ్రిడ్ అని, ముర్రాలని, జఫర్బాడీలని వాడుతున్నారు. అవి విపరీతమైన ఆహారాన్ని తింటాయి. వాటి ఆరోగ్యం కూడా సరిగ్గా ఉండదు. అవి వేడిని తట్టుకోలేవు. కానీ నాటు ఆవులు, నాటు గేదెలు పెంచుతున్నారు రైతు గారు. చెప్పండి రైతు గారు, మీరు రాములు గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నారు వీటిని? ఈ ఆవులు 5 సంవత్సరాలు. ఆవులు 5 సంవత్సరాల నుంచి పెంచుతున్నారు. వీటికి ఎటువంటి వ్యాధులు రావు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు మేపటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. మరి ఆ గేదె తెచ్చి ఎన్ని సంవత్సరాలండి? నాటు గేదె అవి నాటు గేదెలు 8 సంవత్సరాలు అవుతాయి. 8 సంవత్సరాలు అమ్మేసి 8 సంవత్సరాలు అవుతుంది. మేత లేక తెచ్చి ఈడి లేక శాతం అమ్మేసి ఇక రెండింటికి కోసుకొచ్చి వేసుకుంటాం. అయితే ఇది ఎంత మేత తింటాయండి నాటు గేదెలు, నాటు ఆవులు? మేత ఎక్కువ తింటాయా, తక్కువే తింటాయి. పెద్ద పెంచడంలో ఇబ్బంది ఏమి ఉండదు కనుక మీకు ఇది ఈజీగా ఉంటాయి పెంచుకోవడానికి. పాలు కూడా తక్కువ వస్తాయి. కాకపోతే పాలు మీరు వాడుకుంటారు కదా, ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రాములు గారు మన సింగభూపాలెం గ్రామంలోని రైతుగా జీవిస్తున్నారు. దీని పేరు రాములు గారు. వీళ్ళు ఎప్పటి నుంచో వ్యవసాయం చేస్తారు. వ్యవసాయంలో మీరు ఎన్ని ఎకరాలు ఉంది? 5 ఎకరాలు ఉందండి. 5 ఎకరాలు ఉంది. మీ అబ్బాయిలు మీరు అందరూ దాని మీద ఆధారం. మరి అబ్బాయిలు చదువుకున్నారా? మామూలు చదువు పెద్దగా లేదు. మామూలు చదువుకున్నారు. అంత వ్యవసాయం చేసుకుని జీవిస్తారు. మీరు 5 సంవత్సరాలు, ఒక 5 ఎకరాలు ఉంది మీకు. 5 ఎకరాల్లో ఈ పంట మొత్తం 3 కుటుంబాలు. మీరు 5 ఎకరాల మీద వీళ్ళు 3 కుటుంబాలు బతుకుతున్నాయి. చాలా కష్టపడతారు. కష్టజీవులు, రైతుగానే జీవిస్తున్నారు. చూడండి, వీళ్ళు వీళ్ళ పంట, వీళ్ళకి సాధారణంగా ఈ రోజుల్లో రైతులు పాడి వదిలేశారు. పంట ఎమ్మడ పడి పురుగు మందులు, ఎరువులకి ఆధారపడి పంటల్ని, భూముల్ని కూడా పాడైపోతున్నాయి. కానీ వీళ్ళు ఇంకా పాతకాలం నాటి వ్యవహారంలాగా వ్యవసాయాన్ని మంచి ఆర్గానిక్ వ్యవసాయంగా, ప్రకృత్రిమ వ్యవసాయంగా చేస్తున్నారు. వీళ్ళు పశువుల ఎరువునే వాడతారు కదా. మీరు పశువులు అదుగు చూడండి, చెప్పడం కాదు మాట. చూడండి, వాళ్ళు పెంటగా వేశారు. చూడండి, పశువుల ఎరువుని పెంటగా వేశారు. ఈ పెంటని కూడా వాళ్ళు ఆధారంగా చేసుకుంటారు. ఈ పంట తీసుకెళ్ళి పంటలు వేస్తారు. ఈ పెంట, ఆవు పెంట, గేదె పేడ మొత్తం పెంటగా పోగు చేస్తారు. దీన్నే తీసుకెళ్ళి వ్యవసాయంగా వాడుకుంటారు. రాములు గారు, ఇప్పుడు మీరు ప్రస్తుతం ఏ పంటలు వేస్తూ ఉంటారు మీ చేలల్లో? పత్తి, టమాటా, వరి పొలం. పత్తి, టమాటా, వరి పొలం వేస్తూ ఉంటారు. దాని మీద వీళ్ళు మంచిగానే పర్లేదా, గిట్టుబాటు అయిద్దా? అంటే మీ జీవించడానికి, మీ బతకడానికి చాలా సింపుల్గా ఉంటుంది. వింటున్నారు కదా, మన రాములు గారు వ్యవసాయంగా మంచి అనుభవం ఉన్నటువంటి వ్యవసాయ రైతుగానే వీళ్ళు బతుకుతున్నారు. పిల్లలు మామూలుగా చదువుకున్నారు, అయినా వాళ్ళని కూడా వ్యవసాయంగా రైతులుగానే తీర్చిదిద్దారు. మంచిగానే ఉన్నది. వాళ్ళకి దేవుడి దయ వల్ల బాగానే ఉన్నది. కనుక వ్యవసాయంలో మనం ఎంతో నష్టాలు వస్తాయి, నష్టాలు రాకుండా ఉండవు, లాభాలు కూడా ఉంటాయి. మనం వాటిని సమన్వయం పరుచుకుంటూ చక్కగా మనం దాన్ని చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా వీళ్ళు పురుగు మందులు కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, పెస్టిసైడ్స్ కానీ ఎక్కువగా వాడరు. ఎక్కువగా చూడండి, ఈ నాటు ఆవులు, నాటు గేదెల మీద వీళ్ళు ఆధారపడి జీవిస్తూ ఉంటారు. అందుకని ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వీళ్ళ ఆవులకి కానీ, గేదెలకి కానీ నాటు కనుక ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటుంది కనుక వీళ్ళు ఎక్కువగా నాటు ఆవుల మీద, నాటు గేదెల మీదనే జీవనాన్ని గడుపుతారు. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మాది భాష బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్. బయోటెక్ ఇన్ తెలుగు ద్వారా రైతు నేస్తం అనే ఒక నేమ్తో మా యొక్క ఛానల్ నడుస్తూ ఉంటుంది. రైతు నేస్తం అంటే రైతులకి మేము సహాయకరంగా ఉంటూ వాళ్ళ నుండి వాళ్ళ అనుభవాలను తెలుసుకుంటూ వాళ్ళకి ఏమైనా లోటుపాట్లు ఉంటే మాకున్న జ్ఞానంతో వాళ్ళకి తెలియజేస్తూ
వాళ్ళ జ్ఞానాన్ని కూడా మేము అడిగి తెలుసుకుంటూ ఉంటాం. దీని ద్వారా రైతులకి అనుభవం తెలుస్తూ ఉంటుంది. ఏమి తెలియని రైతులు, కొంత నష్టపోయే రైతులు కూడా ఈ విధంగా నాటు ఆవులతో వ్యవసాయం చేసుకున్నట్లయితే వాళ్ళకు కొద్దిగా పెస్టిసైడ్స్ మీద ఖర్చు తగ్గించి ఈజీగా వాళ్ళు కూడా ఈ నాటు ఆవుల ద్వారా వ్యవసాయం చేస్తే వీటి మూత్రంతో పేడతో కూడా ఎరువుల్ని తయారు చేయొచ్చు. మూత్రంతో పేడతో పెస్టిసైడ్స్ కూడా తయారు చేయొచ్చు. వాటిని ఉపయోగిస్తూ వీళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు కనుక వీళ్ళకి అంత నష్టం ఉండదు, మంచిగా ఉంటుంది. వీళ్ళకి కూడా వ్యవసాయం చేస్తున్నారు. 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఎక్కువగా కష్టపడుతున్నారు. అంతకుముందు కూడా రాములు గారు ఒక రైతు కూలీగానే వ్యవసాయం చేసుకుంటూ జీవనాన్ని గడిపారు. దేవుడి వల్ల అది బాగానే ఉంది కనుక రైతులు ఏమీ లేదు, ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు, పెస్టిసైడ్స్ వాడొద్దు. ఈ నాటు ఆవుల యొక్క మూత్రంతో పేడతో కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచిగా జీవించవచ్చు అని ఈ రాములు గారు నిరూపించారు. చాలామంది రైతులు ఎక్కువగా ఆశపడిపోయి పురుగు మందులు అన్నీ వాడేసి నష్టపోయి చాలా ఇబ్బందులకి పాలవుతూ ఉంటారు. కానీ ఈయన ఇన్ని సంవత్సరాల నుంచి చాలా సాదాసీదాగా ఒక రైతుగా ఉంటూనే మంచిగా వ్యవసాయం చేస్తూ నాటు ఆవులతో మంచి జీవనాన్ని గడిపారు. వీళ్ళ పిల్లలకు కూడా వ్యవసాయ రైతులుగానే తీర్చిదిద్దారు. ఈయన ఒక ఆదర్శ రైతుగా మేము చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఈయన పేరు చెప్పండి. మీ పేరు? సాయిల్ రాములు. సింగభూపాలెంలో మీరు ఇక్కడే పుట్టారా? ఇక్కడే పుట్టారు, ఇక్కడనే ఉన్నారు. మీ ఫాదర్ వాళ్ళు ఏం చేసేటోళ్ళు? మా ఫాదర్ కూడా కూలి. చూడండి, రైతు కూలీగా ఉంటూ ఈ రోజు ఒక 5 ఎకరాలు కొనుక్కొని వాళ్ళు రైతులుగానే స్థిరపడ్డారు. అంటే చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి ఫ్యామిలీ వీళ్ళది. ఒక రైతుగా ఇతను ఎంత చక్కగా జీవనాన్ని గడిపారు. కష్ట నష్టాలు ఉంటాయి కానీ అన్నీ తట్టుకొని నిలబడ్డవాడే నిజమైన మనిషి. ఈ రైతు చేయడం అనేది కూడా మామూలు విషయం కాదు. రైతుగా జీవించడం అనేది చాలా ఓపిక ఉండాలా. ఈయన ఓపికతోనే లాక్కుంటూ వచ్చారు జీవనాన్ని. ఆడపిల్లలు లేరా మీకు? ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు. అమ్మాయికి పెళ్లి చేశారు. అందరికి పిల్లలు అంత బాగున్నారు, ఎటువంటి ఇబ్బందులు లేవు కదా. చూస్తున్నారు కదా, ఇది ఒక ఇప్పుడైనా సరే మన ఓపిక, మన యొక్క సహనమే మనల్ని నిలబెడుతుంది. ఎంతోమంది రైతులు చిన్న చిన్న విషయాలకి కంగారు పడిపోయి పురుగు మందులు తాగడం, చలించిపోయి తొందరగా టెన్షన్కి ఫీల్ అయిపోయి చాలా లాస్ అవుతూ ఉంటారు. కానీ ఈ రైతుని ఆదర్శంగా తీసుకోండి. రైతు అంటే సాదాసీదాగా ఇలాగనే జీవించాలి. నాటు ఆవులతో వ్యవసాయం చేసినట్లయితే మనకి చాలా లాభాలు ఉంటాయి. పురుగు మందులు వాటికి డబ్బులు పెట్టాల్సిన అవసరం ఉండదు. ఘనజీవ అమృతం, ద్రవజీవ అమృతం, దశపర్ణి కషాయం లాంటి ఈ నాటు ఆవుల యూరిన్తో, పేడతో చూడండి. నాటు ఆవు పేడ కూడా చూడండి ఎలా ఉందో. నాటు ఆవు పేడని కూడా వీళ్ళు ఉపయోగిస్తూ ఈ యొక్క నాటు ఆవులతో కూడా వ్యవసాయం చేస్తున్నారు కనుక మిగతా రైతులందరూ కూడా మా రాములు గారిని సింగభూపాలెం సుచేత నగర్ మండలం ఏరియాలోని గ్రామ పంచాయతీ ఏరియా అయిన సింగభూపాలెంలోని సాదాసీదాగా మంచిగా జీవిస్తున్నటువంటి, కష్టపడి జీవిస్తున్న ఒక రైతు గారి గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకున్నాం కనుక మిగతా రైతులు కూడా ఇదే విధంగా ఓపికగా, సహనంగా మంచిగా ఉండాలని, డెవలప్ అవ్వాలని మేము ఆశిస్తున్నాం. మా ఛానల్ రైతు నేస్తం, మా ఛానల్ ద్వారా మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తూ ఉంటాం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రైతుల్ని మేము ప్రోత్సహిస్తూ ఇంకా కూడా తొందరగా నష్టాలు పోతూ కంగారు పడిపోయి వ్యవసాయంలోని అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి రైతులకి ఈ రైతే ఆదర్శంగా ఈ ఛానల్ రైతు నేస్తం అనే ఛానల్ ద్వారా మీకు తెలియజేయడమైంది. మిగతా రైతులకు కూడా ఈ వీడియో ఆదర్శంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. కనుక మీరందరూ కూడా ఈ శ్రీరాములు గారిని మన సింగభూపాలెం గ్రామంలో రైతులు ఉన్నటువంటి చిన్నకారు, సన్నకారు రైతు అన్నటువంటి రాములు గారికి ఆదర్శంగా ఉండాలని ఆశిస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.